Welcome to our voice. నేను జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియో చూపిస్తా, చూడండి, చూసినాక మాట్లాడు. Will you end the ritual of condemning Israel? Is it not defend free societies and pursue peace? I heard the term colonizers, but who are the real colonizers? A Jewish kingdom ruled in Judea for 1,000 years. We the Arabs took this land. Who Arabized Egyptians, Phoenicians, Persians and Amazics? It was us, the Arabs. So why does the agenda item on Palestine while ignoring the indigenous heart of Israel returning home? Let us be clear, who is actually defending our sovereignty? Today, Israel is fighter for peaceful nations, freeing Gaza from Hamas and saving Iranians from the Islamic Republic. What Israel is doing to the IRGC is a gift to humanity. There are 57 Islamic countries and only one Jewish state, Israel. Despite the ongoing hateful desire to eliminate it, Israel has not only survived, it has thrived. I don't believe in miracles, but this is one. రైట్, చూసారు కదా, ఐక్యరాజ్యసమితి సాక్షిగా ఒక కువైట్ పౌరుడి హృదయ ఘోష ఇది. డైరెక్ట్ ఐక్యరాజ్యసమితిని అడుగుతున్నాడు, ఇజ్రాయెల్ని దోషిగా నిలబెట్టే ఈ తంతుని ఎప్పుడు ఆపుతారు? ఇజ్రాయెల్ని విమర్శించడం మాని ఆ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన సమయం ఇది కాదా అని. ఉగ్రవాదాన్ని ఎలా ఓడించాలో, స్వేచ్ఛాయుత సమాజాలను ఎలా కాపాడుకోవాలో, శాంతిని ఎలా స్థాపించాలో ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలని చెప్తున్నాడు. వలసవాదులు అనే పదాన్ని ఇక్కడ చాలాసార్లు విన్నాను, కానీ అసలైన వలసవాదులు ఎవరు? జుడాయియాలో 1000 ఏళ్ల క్రితమే యూదు సామ్రాజ్యం ఉండేది. అరబ్బులమే ఆ భూమిని ఆక్రమించాం. ఈజిప్షియన్లు, పార్షియన్లు ఇలా ఎందరినో అరబ్ సంస్కృతిలోకి మార్చింది ఎవరు? అది మేము కాదా? మరి ఈ మండలి ఇజ్రాయెల్ గురించి ఎందుకు అబద్ధాలను ప్రచారం చేస్తుంది? పాలస్తీనా అంశంపై నిరంతరం చర్చించే మీరు ఇజ్రాయెల్ ప్రజల తమ మాతృభూమికి తిరిగి రావడాన్ని ఎందుకు గుర్తించరు? ఏమడిగింది కదా. నిజం చెప్పాలంటే ఈనాడు ఇజ్రాయెల్ శాంతిని కాపాడడానికి పోరాడుతుంది. గాజాను హమాజ్ ఉగ్రవాదుల నుంచి విముక్తి చేస్తుంది. ఇరాన్ ప్రజలను ఆ అణచివేత పాలన నుండి కాపాడుతుంది. ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ పై ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం మానవాళికి ఒక వరం అని చెప్పాలి. ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి, కానీ యూదుల కోసం ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ఆ దేశాన్ని తుడిచిపెట్టాలన్న ద్వేషం చుట్టూ ముసురుకున్న ఇజ్రాయెల్ కేవలం బతకడమే కాదు, అభివృద్ధిలో దూసుకుపోతుంది. అద్భుతాలను నమ్మను, కానీ ఇజ్రాయెల్ మనుగడ ఒక అద్భుతం అని చెప్పాడు. సూపర్ చెప్పిండు కదా. ఇది విన్న తర్వాతైనా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హమాజ్ లేకపోతే పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కొంతైనా బుద్ధి తెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.